హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ రెసిపీస్తో పాటు నార్మల్గా డైలీ వ్లాగ్ చూపిస్తూ మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది మెయిన్ ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే, ఒక సిస్టర్ అయితే పదే పదే అడుగుతున్నారు, ప్లీజ్ సిస్టర్ నాకు హెల్ప్ చేయండి అని. దీక్షిత వ్లాగ్స్ అనమాట. వాళ్ళ ఛానల్ గురించి కూడా చెప్పమన్నారు. యాక్చువల్గా ఎవరు కూడా ఛానల్ ఉన్న వాళ్ళు వేరే ఛానల్ గురించి చెప్పరు, బాగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే. కానీ చెప్తున్నాను, చాలాసార్లు ఆ సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారనమాట. నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి సిస్టర్, మీతో మాట్లాడాలనుంది, ఒకసారి ఫోన్ చేయరా, లేదంటే ఇన్స్టా ఉందా, అది ఇదని చెప్పి మెసేజ్ చేశారు. పబ్లిక్లో అయితే నెంబర్ పెట్టలేం కదా సిస్టర్, అందుకని చెప్పి నేను ఇన్స్టా కూడా నాకు లేదు. ఎందుకంటే ఒకవేళ ఇన్స్టా పెట్టాను అనుకోండి, నాకు మళ్ళీ యూట్యూబ్ సక్సెస్ అయింది కదా, మళ్ళీ ఇన్స్టాలో కూడా మంచిగా చేసుకుందామని ఇంకా బిజీగా ఇంకా బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో అందుకని నేను ఇన్స్టా కూడా అసలు పెట్టుకోలేదనమాట. సో అందుకని ఈ సక్సెస్ అయింది ఏదో ఇదే ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని మీకు నేను డైరెక్ట్గా మాట్లాడలేను కాబట్టి, ఆ సిస్టరే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సిస్టర్, సక్సెస్ రావాలంటే ఎలాగో కొన్ని టిప్స్ చెప్పండి అలా ఇలా అని చెప్పారు. వాళ్ళందరికీ తగ్గట్టు నేను ఈ మెసేజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం, మనకి ఒక ఎయిమ్ అంటూ ఉండాలండి. ఫస్ట్ ఒక ఎయిమ్ అనమాట, దేనికి మనం స్టార్ట్ చేస్తున్నాం అనేది ఒక టార్గెట్. అసలు కంప్లీట్గా మీకు మనీ గురించే చేస్తున్నారా, లేదా ఏదో జస్ట్ టైం పాస్ ఇంట్లో ఉండడానికి చేస్తున్నారా, లేదు నాకు మనీయే నీడెడా అనేది రెండు విధాలుగా ఆలోచించుకోవాలన్నమాట. నేనైతే దేనికి స్టార్ట్ చేశాను అన్నది నాకు బాగా తెలుసు. అలాగే మీరు ఖచ్చితంగా మనీయే కావాలంటే మాత్రం ఇది చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట. యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడం ఒక పెద్ద మహాసముద్రం దాటుకొని వచ్చినట్టే. మళ్ళీ సక్సెస్ అయ్యాక డబ్బులు రావాలంటే ఇంకో సముద్రం ఏదాలి, అంత కష్టం అన్నమాట. కాకపోతే మనం వెంటనే సక్సెస్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అదేంటంటే, ఫస్ట్ మన కెమెరా క్వాలిటీ చాలా చాలా బాగుండాలన్నమాట. ఒకవేళ మేము ఇన్వెస్ట్ చేయలేము అంటే మాత్రం, ఒకవేళ క్లారిటీ లేకపోయినా మన మాట తీరు బాగుండాలి. మనం పెట్టే వీడియోస్లో ఏదైనా మన వేరే వాళ్ళకి ఉపయోగం ఉండాలన్నమాట. మనం చెప్పేది ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి వీడియోస్. అంటే మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలి. ఏదైనా మీకు స్టిచ్చింగ్ వచ్చనుకోండి, స్టిచ్చింగ్ చూపించడం కానీ, కుకింగ్ స్పెషాలిటీ అయితే కుకింగ్ చూపించడం కానీ, ఏదైనా కానీ. ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటంటే, మన స్పెషల్ క్వాలిటీస్ మనం ఇతరులకు చూపించడం అనమాట, మనకు చెప్పుకోవడం. కొంతమందికి మాట తీరు బాగుంటుంది, కొంతమంది కుకింగ్స్ బాగా చేస్తారు, కొంతమంది ఏమో వ్లాగ్స్ బాగా చేస్తారు, కొంతమంది చాలా చాలా రకరకాలుగా, కొంతమంది డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ ఉంటారు, సాంగ్స్ పాడేవాళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి టాలెంట్ తగ్గట్టు యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంటారు. బట్ సక్సెస్ అయితే అందరికీ రాదు. ఏంటంటే మనం చూసే ఆడియన్స్కి కూడా మనం నచ్చాలి కదా. సో ఆ విధంగా అయితే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ డైలీ పెట్టండి, డైలీ కూడా షార్ట్స్ పెట్టద్దు. చాలామంది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి కదా అని కంగారు పడిపోతారనమాట. అలా కంగారు పడద్దు. ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకుండా మానిటైజేషన్ అయితే అవ్వదు కదా. సో మనకి ఒకవేళ ఒక వీడియో వైరల్ అయింది అనుకోండి, లాంగ్ వీడియోయే బాగా వైరల్ అయిపోతే సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. 1000 చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి పక్క ఛానల్స్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నాకు 80 ఉన్నారు, 90 ఉన్నారు, 200 ఉన్నారు, వాళ్ళకి ఏంటి 2000, 20,000, 30,000 అలా ఉన్నారు అనుకుంటారు. కానీ వాళ్ళది మానిటైజేషన్ అయి ఉండదు. అది కాదు కదా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఏంటి 1000 సబ్స్క్రైబర్స్కి రావాలి అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ఫస్ట్ దాని మీద గ్రిప్ పెట్టండి. మీ షార్ట్స్ అయితే అస్సలు డైలీ అప్లోడ్ చేయండి, కానీ దాంతోపాటు ఒక లాంగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా డైలీ ఉండాలన్నమాట. నేను ఛానల్ స్టార్టింగ్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను రూల్స్ అయితే తెలుసుకోలేదు. 4 మంత్స్ 5 మంత్స్ షార్ట్సే పెట్టి టైం అంతా వేస్ట్ చేశాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, మనకి 10 మిలియన్ వ్యూస్ 3 మంత్స్లో రావాలంటే చాలా చాలా కష్టం, వేస్ట్ అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా 10 మిలియన్ అంటే 3 మంత్స్లో అది చాలా చాలా కష్టం. సో అందుకని చెప్పి షార్ట్స్ అస్సలు పెట్టద్దు. ఇది నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే చెప్తున్నాను. లాంగ్ వీడియో ఖచ్చితంగా పెట్టండి. ఆ రోజు పెట్టుకుంటే మీకు షార్ట్ పెట్టుకునే ఓపుకుంటే షార్ట్ పెట్టుకోండి, అంతేగాని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది లాంగ్ వీడియోకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే లాంగ్ వీడియో మీరు డైలీ పెట్టగానే మనకి వెంటనే వ్యూస్ వచ్చేవి. ఫస్ట్లో ఒక 10, 20 కూడా రావచ్చు, లేదా 30, 40, 50, 60 రావచ్చు. ఇప్పటికీ నాకు కొన్ని వీడియోస్ 100, 200 అలా వస్తూ ఉంటాయి. అంత ఎక్కువ రావు మనకి, ఫస్ట్లో 30, 40 వస్తాయి. కానీ డిసప్పాయింట్ అవ్వద్దు, నాకు అలాగే వచ్చాయి. ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే వస్తారు, అలాగే వస్తాయి వ్యూస్. ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్ తక్కువ కదా. సో అందుకని స్టార్టింగ్ మన ఛానల్ అలవాటు పడడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ డిసప్పాయింట్ అవి మళ్ళీ ఆపేయద్దు, అలా కంటిన్యూగా రోజు లాంగ్ వీడియోస్ అయితే పెట్టండి, పోస్ట్ చేయండి. ఆ వ్యూస్ ఎన్ని వస్తాయన్న తర్వాత వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేసుకోండి. ఆ రోజే మనకి డైలీ వచ్చేసి 3 వీడియోస్ మాత్రమే మనకి అప్లోడ్ అవుతాయి అనమాట, నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. ఎన్నైనా పెట్టుకోవచ్చు,
ఒక 4, 5 పెడతారు. కానీ 3 మాత్రమే చాలా వరకు నోటిఫికేషన్ ఎళ్తది. సో, అది మైండ్‌లో పెట్టుకొని లాంగ్ వీడియో ఒకసారి పోస్ట్ చేశాక, దాన్ని కమ్యూనిటీ ట్యాబ్‌లో పెడితే 2 సార్లు అయిపోయినట్టు. దానికి తగ్గట్టు రిలేటెడ్ వీడియో షార్ట్ ఒక పెట్టుకోండి. ఇలాగ నేను లాంగ్ వీడియో పలానా దాని మీద పెట్టాను. అదొకసారి వాచ్ చేయండి అని చెప్పి లింక్ ఇచ్చుకోండనమాట. సో, ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటే మాత్రం వాచ్ అవర్స్ బాగా పెరుగుతాయి. ఒకవేళ మీకు గనక ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వైరల్ అయిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి ఆ వాచ్ టైం ఎంతొచ్చింది అనే దానికి మనకి తగ్గిపోద్దనమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు. వైటీ స్టూడియోలో ఒక్కొక్క వీడియో దగ్గరికి వెళ్తే ఎంతమంది చూశారు, ఎంత టైం చూశారు, ఇవన్నీ మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీక్షిత వ్లాగ్ సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారు, సిస్టర్ నాకు వాచ్ అవర్ అయితే తగ్గిపోతుందని ఇలా ఇద్దరు అడిగారు. అది ఎందుకు తగ్గిపోతుందంటే మనం పెట్టిన వీడియో వైరల్ అయిన టైము అయిపోతూ ఉన్నప్పుడు డే బై డే అది ఆ రోజుకి ఎన్ని గంటలొచ్చో ఆ గంటలు తగ్గిపోతూ ఉంటాయనమాట. అలా తగ్గిపోకుండా ఉండాలంటే మనం డైలీ పెడుతూ ఉండాలి. అలా మనకి ఒక వీడియో వెళ్తే లక్షల్లో వెళ్ళిపోవాలండి. లేదా ఒక వీడియో 25, ఒక వీడియో 25, ఒక వీడియో 25 అలా 3 కలిపి ఒక లక్షల్లో రావాలి. లేదా 2 కలిపి 50, 50 అలాగన్నా రావాలి. లేదా ఒక్క వీడియో ఒక బాగా లాంగ్ వీడియో అనుకోండి, అదన్నా ఒకటి రీచ్ అయిపోవాలి. ఇలా ఏదో ఒకటి రీచ్ అవుతేనే మాత్రం మనకు సక్సెస్ అనేది వస్తుంది. అది ఎలా రావాలి, ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. వేరే వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయి, దానికన్నా డిఫరెంట్‌గా చేద్దామా? లేతే ఏదన్నా మన విలేజ్ ఎలా ఉంది, విలేజ్ లొకేషన్ చాలా మంది ఇష్టపడతారు. విలేజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విలేజ్ చూపించండి. హోమ్ టూర్ చూపించండి. మంచిగా అక్కడ పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటదో అలాంటివి బాగా ఇష్టపడతారు. అలాంటివి చూపించండి. అలాగా డిఫరెంట్ డిఫరెంట్‌గా థింక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. అండ్ ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్న హెయిర్ వీడియోస్, టిప్స్ ఉంటే హెయిర్ వీడియోస్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు చూస్తారండి. సక్సెస్ అనేది వెంటనే వచ్చేదు. కొంతమందికి 1 ఇయర్ పడతది. చాలా మందికి తక్కువగా ఒక 30% మాత్రమే 1 ఇయర్‌లో సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ 2, 3, 4 ఇయర్స్ కష్టపడిన వాళ్ళు కూడా ఉంటారండి. మీకు యూట్యూబ్ ఛానల్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఆపకుండా కంటిన్యూ చేయండి. నేనైతే మాత్రం 1 ఇయరే ట్రై చేద్దాం అనుకున్నాను. 1 ఇయర్‌లో సక్సెస్ అయింది కాబట్టి ఇప్పటికి నాకు స్టిల్ అసలు కంటిన్యూ చేయడానికి కూడా నచ్చట్లేదు. చాలా కష్టం అనమాట. మనకి యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయాలంటే ఇప్పుడు వైరల్ అయిపోయి మానిటైజేషన్ అయిపోయింది. అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం డబ్బులు సంపాదించాలంటే మళ్ళీ ఇంకొక వీడియో గాని, ఇంకో వీడియో గాని వైరల్ అయ్యి $100 పడితేనే మనకి ప్రతిసారి సాలరీ వస్తుంది. అంటే ఎంత కష్టమో ఆలోచించండి. మాలాగేంటంటే ఇంట్లో జాబ్ చేయడం అవసరం లేదు. మనకి మనీ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఊరికే మనకి ఇంట్లో ఖాళీగా ఉన్నామన్న ఫీలింగ్ రాకుండా ఏదో మనకొచ్చే కొంచెం డబ్బులతో ఎవరికన్నా హెల్ప్ చేద్దామనే థాట్స్ ఉండేవాళ్ళు ఉంటారు. నేను కూడా ఊరికే ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇంత చదువుకొని అని స్టార్ట్ చేశాను. అలా అయితే మనం ఈ ఊరికే ఎప్పుడొచ్చినా డబ్బులు పర్వాలేదని ఊరికే జస్ట్ డైలీ పోస్ట్ చేసుకోవచ్చు. లేదా నాకు డబ్బులే చాలా ఇంపార్టెంట్ అంటే మాత్రం దీనికన్నా జాబ్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అనమాట. ఏదన్నా పని చేసుకుని చాలా బెటరే. ఒకవేళ పని చేస్తూ కూడా మనం ఇలాగ వీడియోస్ తీసుకోవచ్చు. కానీ అది ఇంకా కష్టం అనమాట. మామూలుగా తీయడమే వీడియోస్ చాలా కష్టం. వీడియోస్ తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం చిన్నపిల్లలతో ఇంకా కష్టం. కాకపోతే ఏంటంటే మెయిన్ మనం దేని మీద అనేది టార్గెట్ పెట్టుకుంటే జాబా ఇదా అంటే నేనైతే జాబే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. జాబ్‌కి వెళ్ళాలనుకుంటే మాత్రం జాబ్‌కే వెళ్ళిపోండి. దీని మీద అసలు పెట్టుకోవద్దు. లేదు మీది వెంటనే సక్సెస్ అయిపోవాలంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. కొంతమంది బాగా ఫేమస్ అయిన యాక్టర్స్ ఇలాంటోళ్ళందరికీ ఊరికే సక్సెస్ వస్తది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ కాబట్టి వాళ్ళ వీడియోస్ వెంటనే చూస్తారు. సక్సెస్ వస్తది యూట్యూబ్‌లో. వెంటనే మనం మామూలుగా నార్మల్ పీపుల్ మనకు సక్సెస్ అంటూ రావాలంటే మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండాలి. మన మాట తీరు గాని ఏదన్నా గాని ఆ సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదంటే జాబ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. లేదు నేను జాబ్ చేయను ఇంట్లోనే ఉంటాను. మా వాళ్ళకి ఇంట్లో ఉండడమే ఇష్టము. నాకు కూడా ఇంట్లో చేసుకుంటా అంటే అలా కంటిన్యూ చేస్తే ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు. డిసప్పాయింట్ అవ్వద్దు. డైలీ లాంగ్ వీడియోస్ పెట్టండి. వాచ్ అవర్స్ బాగా పెరుగుతున్నాయో లేదో చూసుకోండి. మంచిగా చూసుకోండి. ఆ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా ఏ టు జెడ్ 2, 3 సార్లు వింటాను నా వీడియో నేను. వాయిస్ కరెక్ట్‌గా ఇచ్చానా లేదా? ఎడిటింగ్ సరిగ్గా ఉందా? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇలాగ ప్రతీదీ చెక్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్‌గా థంబ్‌నెయిల్ చాలా బావుండాలి. థంబ్‌నెయిల్ బావుంటేనే క్లిక్ చేస్తారు ఎవరైనా కూడా. అది వాళ్ళకి థంబ్‌నెయిల్ గాని, మనం చెప్పే టాపిక్ గాని ఏది ఎవరికైనా యూజ్ ఉంటేనే క్లిక్ చేసి చూస్తారండి. సో, ఆ విధంగా మనం ఆలోచించి వీడియోస్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ రావట్లేదని అస్సలు ఫీల్ అవ్వద్దు. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతది. మీరు పెడుతూ ఉన్నప్పుడు షార్ట్ అన్నా వెళ్ళిపోతది. లాంగ్ వీడియో అన్నా వెళ్ళిపోతది. నాకు అలాగా ఒక షార్ట్ అయితే లక్షల్లో వెళ్ళిపోయింది. దానికి చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత లాంగ్ వీడియోస్ 2, 3 వెళ్ళిపోయి అలాగే నేను కూడా 1000 అవ్వలేదు, 1000 అవ్వలేదు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. ఎప్పుడైతే మనకి వీడియోస్ వైరల్ అయిపోతాయో ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేస్తారు. టెన్షన్ పడిపోద్దు. జస్ట్ మనకు కావాల్సిన 1000 సబ్స్క్రైబర్సే. దానికోసం అస్సలు ఆలోచించొద్దు. ఇలా ఇద్దరు అడిగారు. వాళ్ళిద్దరి కోసం నేను ఈ విషయం అయితే చెప్తున్నాను.
అండ్ వాచ్ అవర్ తగ్గిపోతుందన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఒకటి తగ్గుతూ ఉంటే మీరింకా పెడుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటది గదా! సో, ఇలాగండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.